ప్రైస్ సెల్లింగ్ జోన్ లోకి వచ్చింది అనుకోండి, బయింగ్ ఎంట్రీస్ అవాయిడ్ చేయమని చెప్తామండి మేము. అందుకే ఇలా పెద్ద పెద్ద రిస్క్ ఉన్న ఎంట్రీస్ అయితే మార్కెట్ లో ప్లాన్ చేసుకోవద్దండి బిగినర్స్ ఎవరైనా సరే. ఈ పాయింట్ ప్రకారం మనకి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని తెలుస్తుందండి. కాకపోతే ఇంకో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఓకే అందరికి గుర్తుంది కదండి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉందని, కాబట్టి ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ట్రేడ్స్ అనేవి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈ రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్న మార్కెట్ ని ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎలా చెప్పుకున్నాం? మార్కెట్ లో సెల్లర్స్ అనే వాళ్ళు తక్కువ అయ్యారు. ఎలా అర్థమైంది మనకి సెల్లర్స్ అనే వాళ్ళు తక్కువ అయ్యారని? ప్రైస్ ఫాలో అవుతుంది కదా. అగ్రెసివ్గా ఉన్నప్పుడు సెల్లర్స్ ఏం జరగాలి? ప్రైస్ లో ఈ లోస్ అనేవి వెంటనే బ్రేక్ అయిపోయి ప్రైస్ డౌన్ మూవ్ అవుతా ఉండాలండి. కానీ ఏం జరుగుతుంది మార్కెట్లో? ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి లోలు అనేవి దగ్గర అయిపోయినాయండి. ఈ లోలు దగ్గర అయిపోయినాయి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకున్నాం మనం? సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారని అర్థం చేసుకున్నాం. అందుకే మనం ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. దాన్ని ఇంకా క్లియర్గా మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ప్రైస్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది కదా. ఈరోజు మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా పాయింట్, చార్ట్లో చూపిస్తా గమనించండి. ఇప్పుడు ప్రైస్ ఫాలో అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాలో అయింది, అప్ సైడ్ వచ్చింది. ఫాలో అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాలో అయింది. చెప్పుకున్నాం కదా, ఈ లోలు అనేవి దూరం దూరం ఉంటాయండి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి అగ్రెసివ్నెస్ సెల్లర్స్లో. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి లోలు అనేవి దూరం ఉండే. ఇక్కడ గమనించండి సెల్లర్స్ అగ్రెసివ్నెస్ ఎలా ఉందో దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది కదా. అందుకే ఇక్కడ లోలు అనేది దగ్గర అయిపోయినాయి అనమాట. లోలు దగ్గర అయిపోయినాయి కాబట్టి దాంతోపాటే సెల్లర్స్ అనేవి వీక్ అవుతున్నారు కాబట్టి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. అలాగని మార్కెట్ ఓపెన్ అవగానే అప్ సైడ్ ర్యాలీ ఇచ్చేసిద్ది అని చెప్పలేదు కదా మనం. ఎప్పుడు అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ జోన్ ఉంది కదా రెసిస్టెన్స్ జోన్, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఓకే, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుందాం మనం. ఈ రోజు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందో మీరు గమనించండి. లైట్ గ్యాప్ అప్ అయిందండి. లైట్ గ్యాప్ అప్ ఏం జరిగింది? ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది పడింది. మనం అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ లెవెల్ మంచి గ్రీన్ క్యాండిల్ తో క్రాస్ అయిందో అక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బై సైడ్. ఇక్కడ గమనిస్తే మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కువ ఉంది కదా. ఈ రిస్క్ మీకు ఓకే అనుకుంటే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ఈ రిస్క్ మీకు ఓకే కాదనుకుంటే మీరు ఏం చేయాలి? మీ నెక్స్ట్ ఎంట్రీ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట మార్కెట్ లో. ఇక్కడ గమనించండి ప్రైస్ ఏం జరిగింది? నెక్స్ట్ అప్ సైడ్ ర్యాలీ అనేది ఇచ్చేసిందండి. కొంచెం ఎక్కడి వరకు వచ్చింది మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది కాబట్టి ప్రైస్ ఎప్పుడైతే అప్ సైడ్ వస్తుందో ఈ జోన్ దగ్గర నుంచి కొంచెం రిజెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి నేను అనాలిసిస్ వీడియోలో. మీరు గమనిస్తే చూడండి ఏం జరిగింది ఇక్కడ. ఈ లెవెల్ దగ్గర సెల్లింగ్ రిజెక్షన్ అనేది వచ్చిందండి. ప్రైస్ సెల్లింగ్ జోన్ లోకి వచ్చింది అనుకోండి, బయింగ్ ఎంట్రీస్ అవాయిడ్ చేయమని చెప్తామండి మేము. అందుకే నెక్స్ట్ గమనించారనుకోండి, మన జోన్ ఉంది కదా, మన జోన్ దగ్గర నుంచే ప్రైస్ అనేది అప్ సైడ్ రిజెక్షన్ అనేది ఇచ్చిందండి. ఇక్కడ మనకి ఏమైనా ఎంట్రీ సెటప్ వచ్చిందా అంటే ఇక్కడ ఏం రాలేదండి మన ఎంట్రీ సెటప్. అందుకే ఎంట్రీ అనేది ప్లాన్ చేయం ఇక్కడ. నెక్స్ట్ మీరు ప్రైస్ ని గమనిస్తున్నారు అనుకోండి, మనకి ఎక్కడ వచ్చింది ఎంట్రీ సెటప్? ఇక్కడ వచ్చిందండి ఈ ఏరియాలో. ఏ సెటప్ వచ్చింది మనకి? చూడండి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చిందా, చిన్న కన్సల్టేషన్ లా జరిగింది, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది ఈ గ్రీన్ క్యాండిల్లో. ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? స్వింగ్ లో అనుకుంటాం కదా, ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ కింద తీసుకోవచ్చు, లేదు కన్సల్టేషన్ బ్రేక్ కింద కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ ఎంట్రీని ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే ట్రెండ్ సెటప్ కూడా వచ్చిందండి. చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, ఫాల్ అయింది. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిద్దో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా బయింగ్ సైడ్. అదే సెటప్ ఇక్కడ వచ్చిందండి. సేమ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయినా సరే, లేదు ట్రెండ్ సెటప్ అయినా సరే, రెండు ఒకే ఏరియాలో వచ్చినాయి అండి. ఇక్కడ మీకు చిన్న రిస్క్కే మీ ఎంట్రీ అనేది దొరికిందండి. కాబట్టి బిగినర్స్ ఎవరైనా సరే మార్కెట్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న రిస్క్ ఉంటాయి కదా ఎంట్రీస్, వాటిని తీసుకోవడానికే ట్రై చేయండి. ఇలా పెద్ద పెద్ద రిస్క్ ఉన్న ఎంట్రీస్ అయితే మార్కెట్లో ప్లాన్ చేసుకోవద్దండి బిగినర్స్ ఎవరైనా సరే. ఈరోజు మనం గమనించాం అనుకోండి ప్రైస్ని ఓవరాల్గా ఏం జరిగింది అనేది, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ హైలో క్లోజ్ అయిందండి. ఇన్ని రోజులు ఏం జరిగింది మార్కెట్లో? లోలో క్లోజ్ అవుతూ వచ్చింది కదా. ఈ రోజు హైలో క్లోజ్ అయిందంటే ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. కాబట్టి రేపు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇంకో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది మనకి? ఇదేంటిది మనకి రెసిస్టెన్స్ జోన్ కదా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉంటామండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాను. ఈ జోన్ దగ్గర మాత్రం సెల్లింగ్ ఎంట్రీస్ ఏమైనా వస్తే అక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా క్లియర్గా మనం డైలీలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైంలోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది?
ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో మనకి ఎవరు ఉన్నారు? బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. మనం ఫ్రైడే రోజు మార్కెట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇదొకటి. ఈ రోజు ఏం జరిగింది? మనకి బయర్స్ అనే వాళ్ళు వచ్చారు మార్కెట్ లో. ఈ రెండింటిని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఏం అనాలిసిస్ చేసుకోవచ్చు? ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు కదా. ఎలా? సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు, బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు మార్కెట్ లో. ఈ పాయింట్ ప్రకారం మనకి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని తెలుస్తుందండి. కాకపోతే ఇంకో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదండి, ఇదేంటిది? డౌన్ ట్రెండ్ కదా. డౌన్ ట్రెండ్ లో ఏం జరిగింది? మనకి ప్రైస్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది కదా. ఈ రీట్రేస్మెంట్ మూవ్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి మనకి హైలోంచి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు బయర్స్ అనే వాళ్ళు ఎక్కడైతే వీక్ అవుతారో మార్కెట్ లో అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. దీన్ని ఇంకా క్లియర్ గా జోన్స్ తో పాటు మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ గమనించాం అనుకోండి, మనం ఏం చెప్పుకున్నాం? మనం రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా ప్రైస్, కాబట్టి ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎంత జోన్ అది మనకి? 24,650 అండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్కెట్ లో ప్రైస్ ఫాల్ అవుతుంది అనుకోండి, మన జోన్ ఉంది కదా ఇక్కడ 24,500, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. ఎందుకు ఇక్కడ బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం మనం? ఇక్కడ ఉంది చూడండి మీకు ఆన్సర్. ఇక్కడ నుంచే కదా హెవీ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. కాబట్టి ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎక్కడి వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది? నెక్స్ట్ మన జోన్ ఉంది కదా, ఎక్కడ ఉందండి? 24,400. ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఎందుకంటే ప్రైస్ ఇంత ఫాల్ అయిందంటే మళ్ళీ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేయకుండా ఎప్పుడైతే ఈ జోన్ కూడా డౌన్ సైడ్ మార్కెట్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో అక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు ప్రైస్ ఇక్కడ కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్. అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఓపెన్ అవ్వగానే అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ బై చేయొద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ప్రైస్ హైలోకి వెళ్ళనిచ్చి లోలోకి వస్తుంది కదా, అప్పుడు మాత్రమే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓపెన్ అవగానే బ్రేక్ ఇస్తే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి 24,750. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్ లో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో కూడా మీరు గమనించారనుకోండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది? మనకి హైలో క్లోజ్ అయింది కదా. కాబట్టి ఇందులో కూడా బయర్స్ ఉన్నారని అర్థం చేసుకుంటున్నాం అండి మనం. అందుకని ఏం చేస్తున్నాం? ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఉందండి మనకి ఫస్ట్ సపోర్ట్ జోను? ఇక్కడ ఉందండి 53,570 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది? నెక్స్ట్ మన జోన్ ఉంది కదా 53,222 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఉందండి 54,230 అండి. ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. మీ సెటప్ వచ్చింది అనుకోండి, అక్కడ సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు ఈ జోన్ మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది? నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 54,570 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. మనం ఏం చెప్పుకుంటాం సెన్సెక్స్ చార్ట్ లో? లెవెల్స్ చెప్పుకుంటాం కదా. ఇప్పుడు లెవెల్స్ ని గమనిద్దామండి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి 80,600 అండి. దీని తర్వాత ఎక్కడుంది మనకి రెసిస్టెన్స్ జోన్? ఇక్కడ ఉందండి 80,900. ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, మనకు ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి 79,777. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయర్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి కదా ఎగిరిసుకు వచ్చింది, కాబట్టి ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ లోకి వస్తుందో ఫాలో అవుతూ ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఎక్కడ ఉందండి మన నెక్స్ట్ సపోర్ట్ జోన్? ఇక్కడ ఉందండి 79,340. ఓకే, అందరికి గుర్తుంది కదండి, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి. కాబట్టి ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ట్రేడ్స్ అనేవి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.